బ్రేకింగ్ న్యూస్ కర్నూలు బస్సు ప్రమాదం సంఘటనలో ఇప్పుడు షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా వాటిని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే బస్సు లగేజీ క్యాబిన్ లో వందలాది మొబైల్ ఫోన్లు తరలిస్తున్నారట. అయితే అవి పేరడం వల్లే ఇప్పుడు ఈ ప్రమాదానికి మరింతగా బలం చేకూరింది. సో ప్రమాద తీవ్రత పెరిగి ప్రాణ నష్టం జరిగింది అని చెప్పి ఫోరెన్సిక్ బృందం ఒక నిర్ధారణకు వచ్చిందట. కొంతమంది ఆ లగేజ్ క్యాబిన్ లో సెల్ ఫోన్స్ ని తరలిస్తున్నారట. వందలాది మొబైల్ ఫోన్లని ఒక కాటన్ బాక్స్ లో ప్యాక్ చేసి ఉంచినటువంటి ఆ బాక్స్ ని లగేజ్ క్యాబిన్ లో పెట్టారట. అవి పేరడం మూలంగానే ఈ నష్టం మరింతగా పెరిగింది, తీవ్రత మరింతగా వాటిల్లింది అనేది ఫోరెన్సిక్ బృందం నిర్ధారణకు వచ్చింది. బస్సు బైక్ను ఢీకొట్టగానే ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపోయి పెట్రోల్ లీక్ అయింది. ఆ తర్వాత బస్సు బైక్ను కొంత దూరం ఈడ్చుకెళ్ళింది. ఈ క్రమంలో నిప్పు రవ్వలు చెలరేగి మంటలు ప్రారంభమయ్యాయి. మొదట లగేజీ క్యాబిన్కు మంటలు అంటుకున్నాయి. లగేజీ క్యాబిన్లో 400 మొబైల్స్తో కూడినటువంటి ఒక పార్సల్ కూడా ఉందట. అయితే ఆ పార్సలే ఇప్పుడు ఈ ప్రమాద తీవ్రతకి మరింతగా కారణమైందని చెప్తున్నారు. సో విజువల్స్లో మీరు చూస్తున్నారు కావేరీ ట్రావెల్స్ బస్ సంబంధించి పూర్తిగా అగ్నికి ఆహుతైపోయినటువంటి ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. సో దీంట్లో ముందుగా ఆ బైక్ని బస్సు ఢీకొట్టింది. బైక్ని ఢీకొట్టిన బస్ ఆ తర్వాత ఆ బైక్కి సంబంధించి పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయింది. అక్కడి నుంచి ఆ పెట్రోల్ మొత్తం కూడా లీక్ అవ్వడం ప్రారంభమైంది. ఇక కొంత దూరం పాటుగా అంటే 300 మీటర్ల పాటుగా బైక్ని బస్సు తోసుకెళ్ళింది, నెట్టుకుంటూ వెళ్ళింది. దీంతో ఆ సమయంలో నిప్పు రవ్వలు రాజుకున్నాయి. ఆ పెట్రోల్కి కొంత ఆ నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా ప్రమాదం మొదలైంది. ఆ తర్వాత ముందుగా లగేజీ క్యాబిన్లోనే మంటలు అంటుకున్నాయి. కారణం అక్కడ 400 సెల్ ఫోన్స్తో కూడినటువంటి ఒక పార్సల్ ఉంది. ఇంతకీ ఆ మొబైల్ ఫోన్స్ని క్యారీ చేస్తుంది ఎవరు? ఆ మొబైల్ ఫోన్స్ని క్యారీ చేస్తున్న వ్యక్తి ఎవరు? దీంతో పాటుగా లగేజీ క్యాబిన్లో ప్రస్తుతానికి కొన్ని మొబైల్ ఫోన్స్ ఉన్నాయన్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ ఫోరెన్సిక్ అధికారులు చెప్తున్న మాట ఏంటంటే ఈ మొబైల్ ఫోన్స్ పేలిపోవడం మూలంగానే మంటలు అంటుకున్నాయి. ముందుగా లగేజీ క్యాబిన్లోకే ఈ మంటలు చెలరేగాయని చెప్తున్నారు. సో ఆ కారణంతోనే బస్సు మొదటి భాగంలోనే సీట్లు బెర్తులో ఉన్న వారి ప్రాణాలు పూర్తిగా గాయాల పాలైపోయి వారంతా కూడా ముందుగా మంటలు అనుకొని వారు సజీవ దహనమయ్యారని చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, సో మంటలు అంటుకున్నటువంటి క్రమంలో ఎక్కువగా ఆ సెల్ ఫోన్సే బ్లాస్ట్ అయ్యాయి. సెల్ ఫోన్ బ్లాస్ట్ కారణంగానే ఈ మంటలు మరింతగా వ్యాపించాయని ఫోరెన్సిక్ అధికారులు చెప్తున్నారు. ఇంతకీ ఆ సెల్ ఫోన్స్ ఎవరివి? ఆ సెల్ ఫోన్స్ అక్కడ క్యారీ చేసింది ఎవరు? అప్డేట్స్ ఏంటి దీనిపైన? మనోజ్, నిన్న జరిగినటువంటి ఘటనకి ప్రధానమైనటువంటి కారణము బైకర్ ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా బైక్ బస్ కిందికి వెళ్ళిపోవడం, దానికి అందులో ఉన్నటువంటి పెట్రోల్ బర్న్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదానికి కారణమైంది. అయితే ఇదే సంబంధించినటువంటి వాహనంలో లగేజ్ తో తీసుకెళ్తారు సుమారుగా 100 సెల్ ఫోన్స్ P1 అనేటువంటి కంపెనీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ మోడల్ P1 మోడల్ సంబంధించిన సెల్ ఫోన్స్ తీసుకొని బెంగళూరుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయి, బ్లాస్ట్ కావడానికి ప్రధానమైనటువంటి కారణము సెల్ ఫోన్స్ లో ఉన్నటువంటి బ్యాటరీలో లిథియం ఏదైతే మెటల్ ఉంటుందో ఆ మెటల్ ఒక్కసారిగా పెరగడం, పెద్ద ఎత్తున సౌండ్ రావడంతో ఈ ప్రమాదం తీవ్రతను పెంచింది. ప్రధానంగా బస్సులో ఉన్నటువంటి ముందు భాగంలో ఎవరైతే ఉన్నారో ముందు భాగంలో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా గాయపడ్డారు, ప్రమాదంలో చనిపోయారు. వెనుకున్నటువంటి వాళ్ళు తప్పించుకోవడానికి అక్కడ నుంచి అవకాశం కలిసింది. బ్యాక్ డోర్ లో ఉన్నటువంటి ఎగ్జిట్ డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ నుంచి కొంతమంది సుమారుగా 20 మంది అక్కడ నుంచి దూకి ప్రాణాలు కాపాడుతున్నారు. ఈ ప్రమాదంలో 19 మంది చనిపోయినటువంటి ఘటన వెలుగు వచ్చింది. అయితే దీనిపైన జిల్లాధికారి అప్రమత్తమైంది. వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని అంటే గాయపడ్డటువంటి వాళ్ళు 13 మందిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న చికిత్స అందించారు. దీనిలో ప్రధానంగా మనం చూసినట్లయితే ఎక్కువ సంఖ్యలో దీనికి ఈ ప్రధానమైన పెద్ద సంఖ్యలో లగేజీ తరలిస్తుండడం, అందులో మొబైల్ ఫోన్లు పేలడము ప్రమాద తీవ్రతను పెరిగి ప్రాణ నష్టం జరిగిందని ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. బస్సు బైకును ఢీకొట్టగానే ఆయిల్ ట్యాంకు మూత ఊడిపోయి పెట్రోల్ లీక్ అయింది. ఒకసారిగా స్పార్క్ అయినటువంటి అగ్ని భారీ స్థాయిలో అంటుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఫోరెన్సిక్ బృందం ప్రాథమిక ఒక అంచనాకు వచ్చింది. బస్సు బైక్ కొంత దూరం విడిచికెళ్లడం, ఈ క్రమంలో నిప్పురవ్వలు చెలరేగడంతో మంటలు ప్రారంభమయ్యాయని
మొదట లగేజ్ క్యాబిన్ కు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత లగేజ్ క్యాబిన్ లో ఉన్నటువంటి 400 మొబైల్ ఫోన్ తో కూడినటువంటి పార్సల్ ఉంది. మంటలు వేడి ఆ మొబైల్ ఫోన్ల బ్యాటరీలన్నీ కూడా ఒక్కసారిగా పేలాయి. దీంతో పెద్ద ఎత్తున శబ్దం వచ్చినట్లు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఈ ప్రమాదం నుంచి బయటపడిన వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. లగేజ్ తో తర్వాత లగేజ్ క్యాబిన్ పై భాగంలో కంపార్ట్మెంట్ ఉన్నటువంటి మంటలు ఆ కంపార్ట్మెంట్ లోని ప్రయాణికులంతా తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందనేసి ప్రాథమికంగా ఫోరెన్సిక్ బృందం భావిస్తున్నటువంటి పరిస్థితి. ఆ కారణంతోనే బస్సు మొదటి భాగంలో ఉన్నటువంటి సీట్ల బెర్తుల్లో ఉన్నటువంటి వారే ప్రాణాలు కోల్పోయారు. వెనుకున్నటువంటి వారంతా కూడా ఎగ్జిట్ ఇదైతే కొంతమంది అద్దాల పగలగొట్టి బయటకు దూకేసిన వాళ్ళు ఉన్నారు. కొంత బ్యాక్ డోర్ లో ఉన్నటువంటి ఎగ్జిట్ డోర్ నుంచి బయటపడినటువంటి పరిస్థితి కనిపించింది. వెంటనే బస్సు ఆపేసి కిటికీ డోర్ నుంచి దూకి పారిపోయాడు డ్రైవరు. అయితే ఈ ప్రమాదం సంబంధించినటువంటి దీంట్లో ప్రధాన కారణం ఒకటి బైకు ఢీకొట్టడం, బస్సు కిందకి వెళ్ళిపోవడం. ఆ బైకు సుమారుగా 300-400 మీటర్ల వరకు బస్ కిందే వెళ్ళిపోవడంతో స్పార్క్ అయినటువంటి ఒక్కసారిగా మంటలు చెలరేగినటువంటి పరిస్థితి. దీంతో పాటు 400 సెల్ ఫోన్స్, లగేజ్ బ్యాగు ఆ బస్సులో ప్రధానంగా మిడిల్ భాగంలో ఉంటుంది. ఎందుకంటే మధ్య భాగము అటు సైడ్ మన ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డోర్ నుంచి లోపల లగేజ్ ఇస్తారు. అయితే దాంట్లో ఉన్నటువంటి 400 సెల్ ఫోన్స్ ఒక్కసారిగా పేలడం, అది P1 మోడల్ కి సంబంధించినటువంటి ఏవైతే సెల్ ఫోన్స్ ఉన్నాయో ఆ ఫోన్స్ పేలగానే ఆ మంటలు చెలరేగి బ్లాస్ట్ అయినటువంటి పెద్ద ఎత్తున శబ్దం వచ్చి ఈ ప్రమాద తీవ్రతను పెంచిందనేసి ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమికంగా పోలీసులు కూడా అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ సెల్ ఫోన్స్ అన్ని కూడా హైదరాబాద్ లో కొనుగోలు చేసి బెంగళూరుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి ప్రధానంగా కారణాలు ఒక 7గా భావించవచ్చు. ఎందుకంటే మొదటిగా బస్సు బైకర్ ని ఢీకొట్టడం, ఆ తర్వాత బైకర్ ని ఢీకొట్టిన తర్వాత బ్రేక్ వేయకుండా లేకుంటే కంట్రోల్ చేయకుండా ప్రమాదం జరిగింది. బస్సు ఢీకొట్టాననేటువంటి భయంతోనూ డ్రైవరు ఇంకో వైపుగా ఇటు మొబైల్ ఫోన్సే కాకుండా సిలిండర్లు కూడా బయటపడ్డాయి. ఒక సిలిండర్ కి సంబంధించినటువంటి ఒక భాగం కనిపిస్తోంది. సిలిండర్లు ఏంటి, బస్సులో సిలిండర్లు క్యారీ చేస్తున్నారా? అంటే బస్సులో ఏవైతే లాంగ్ టూర్స్ కు వెళ్ళేటువంటి ట్రావెలర్ బస్సు ఉంటుందో బస్సులో ఉండేటువంటి సిబ్బంది అంటే ప్రధానంగా 2 డ్రైవర్లు, డ్రైవర్ తో పాటు డ్రైవర్ కి సపోర్ట్ ఉన్నటువంటి మరో డ్రైవరు, వీళ్ళు ఎక్కడన్నా క్యారీ చేయాలంటే లాంగ్ డ్రైవింగ్ వెళ్ళాలన్నా, లాంగ్ జర్నీ చేయాలన్నా, హైదరాబాద్ టు బెంగళూరుకి వెళ్ళాలి అంటే వీళ్ళు సెల్ఫ్ గా వంట చేసుకుని తినేటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ కొంతమంది ఉంటారు. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి బర్నర్ ఒక చిన్న స్థాయి సిలిండరు క్యారీ చేయడంతో పాటు వాళ్ళు తినుబండరాలకు సంబంధించినటువంటి వస్తువులు కూడా, నిత్యావసర వస్తువులు అందులో మనకి స్పష్టంగా పక్కన నిన్న సంఘటనా స్థలంలో కనిపించింది ఒక బర్నర్ తో పాటు దాని పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న స్థాయి రోకలి కూడా, అంటే మన బండరాయితో చేసినటువంటి చిన్న రోకలి, దీంతో పాటు ఉల్లిగడ్డలు, మిగతా వస్తువులు, టమాటా వస్తువులు లాంటి వస్తువులు కూడా అక్కడ కనిపించాయి. అంటే దీనికి స్థానికంగా బస్సులో పనిచేసేటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది సెల్ఫ్ గా వంట చేసుకొని ప్రయాణం చేస్తుంటారు చాలా మంది. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి వస్తువులా, లేకపోతే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళేటువంటి ఎవరైనా ఫ్యామిలీకి సంబంధించి అంటే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ లగేజ్ తీసుకెళ్లేటువంటి క్రమంలో ఏమన్నా వీళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు అనేటువంటిది తేలాల్సి ఉంది. అయితే సో దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ బృందంతో పాటు అధికార యంత్రాంగం పూర్తిగా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సంఘటన నేపథ్యంలోనే నిన్న మొత్తం బస్సులో ఉన్నటువంటి మృతదేహాలన్నీ కూడా అక్కడే స్థానికంగా తాత్కాలిక ఏర్పాటు చేసినటువంటి ఈ మన ఏదైతే ఫోరెన్సిక్ బృందం వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఈ మృతదేహాలను తీసుకొని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మార్చరీలో పెట్టడం జరిగింది. నిన్న రాత్రి 9 గంటల సమయానికి 11 మంది కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వచ్చారు. వాళ్ళ DNA నమూనాలను కూడా సేకరించి విజయవాడకు పంపించడం జరిగింది. అయితే మిగిలినటువంటి ఈ 9 మంది ఎవరైతే ఉన్నారో ఆ 9 మంది అందరూ కూడా మీరు డైరెక్ట్ గా
విజయవాడకి రండి అని కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదు, వీళ్ళకి సంబంధించిన నమూనాలు తీసుకొని మేము విజయవాడకి వెళ్తా ఉన్నాము, ఎవరైనా వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రావద్దండి, సమయము మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవడానికి సమయం కూడా లేట్ అవుతుంది చూస్తుంటే సిలిండర్లని కూడా సిలిండర్లు ప్రయాణికులు ప్రయాణించేటువంటి సమయంలో ప్రయాణికులకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తిగత వస్తువు సిలిండర్ అయినా లేదా అక్కడ సిబ్బంది వినియోగించే సిలిండర్ అయినా ఏదైనా కూడా ఇటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించలేదు అనేది అర్థమవుతోంది. సో అక్కడ హై రేంజ్ అంటే ఈజీగా గ్యాస్ లీక్ అయినా ప్రమాదం వాటిలో అవకాశం ఉంది, లేదా ఎక్కువగా క్యాబిన్ అంటే కూడా ఆ లగేజ్ క్యాబిన్ అండర్ బస్ పక్కనే ఉంటుంది కాబట్టి కొంత హీట్కి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ సందర్భాల్లో కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటాయి. సో వాళ్ళు స్వయంగా వాళ్ళంతటా వాళ్ళు సిలిండర్ని క్యారీ చేసినా వేరే ప్రయాణికుల సిలిండర్ని ఆ లగేజ్ క్యాబిన్లో పెట్టినా కూడా అది సేఫ్టీ ప్రికాషన్స్కి అగెయిన్స్ట్గానే ఉండింది. అంటే కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం డెఫినెట్గా దీంట్లో ఒక భాగస్వామ్యం కనబడుతోంది, ఇటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించలేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ కనబడుతోంది. మనోజ్, స్పష్టంగా కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి నిర్లక్ష్యం కనిపిస్తా ఉంది. ఎందుకంటే వేడి వస్తువులు, పేలేటువంటి వస్తువులు, ప్రమాదకరంగా సంభవించేటువంటి వస్తువులు ఒకవైపు మనం చూసాం, పాత ఒక 10-15 నెలల క్రితం చూసిన పాత బస్సుల్లో చూసిన పేలేటువంటి వస్తువులు కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ లేకపోతే గ్యాస్ సిలిండర్ లాంటివి క్యారీ చేయకూడదు, ప్రమాదానికి గురయ్యేటువంటి ఏ వస్తువులు తీసుకెళ్లకూడదు అనేసి కంపల్సరీగా ప్రతి బస్సులోనూ ఆర్టీసీ బస్సుల్లో చూసాం, ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నటువంటి కొన్ని బస్సుల్లో కూడా రాసి ఉంటాయి. అయితే ఈ బస్సులో ప్రయాణం చేసేటువంటి సమయంలో దాని మీద నోటిఫై చేశారా లేదనేటువంటిది మనం విచారణలో దర్యాప్తులో బయటికి రావాల్సినటువంటి అంశం. అయితే ఈ సిలిండర్ సంబంధించి మనం చాలా ట్రావెల్స్ లో చూస్తా ఉన్నాం. ఒకవైపు ఏ ట్రావెలర్ సంబంధించినటువంటి బస్సుల్లో చూసినా అందులో పనిచేసేటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ లాంగ్ జర్నీ ఉంటుంది కాబట్టి ఈ జర్నీ చేసేటువంటి సమయంలో వాళ్ళు తినేటువంటి సమయం కూడా కాస్తంత ఎక్కడో 1 గంట 2 గంటల పాటు స్టే చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రావెలర్ కి సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా ఏవైతే పెద్ద పెద్ద ట్రావెల్స్ ఉన్నాయో ఈ ట్రావెల్స్ సంబంధించిన ఎక్కువగా నైట్ టైం జర్నీ చేస్తారు, పగలంతా కూడా రెస్ట్ తీసుకుంటారు. ఎక్కడైతే వాళ్ళకి సంబంధించినటువంటి స్టార్టింగ్ పాయింట్ కానీ ఎండింగ్ పాయింట్ ఉంటుందో ఆ ఎండింగ్ పాయింట్ లో ఉన్న సమయంలో వీరు కంపల్సరీగా వాళ్ళు తినాల 3 పూట్ల తినాలంటే కూడా సెల్ఫ్ హెల్ప్ గా చేసుకుని వాళ్ళు పని చేసుకునేటువంటి ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు, జీతం మీద ఆధారపడి బతికేటువంటి వారు ఉంటారు. కాబట్టి దాదే డిపెండ్ అయినటువంటి వాళ్ళు ఆల్టర్నేటివ్ గా ఇలాంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ సంబంధించినటువంటి సిబ్బంది ఏమైనా ఇది తీసుకొని ఉండొచ్చు అనేది ఖచ్చితంగా చెప్పలేము. కానీ అయితే ప్రధానంగా ఎవరు జర్నీ చేసేటువంటి వాళ్ళు మనం అన్ని ఫ్యామిలీస్ అన్ని కూడా వచ్చినటువంటి వాళ్ళు, దీపావళికి వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే బెంగళూరులో పనిచేసుకున్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ గా ఉన్నటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ చిన్న స్థాయి సిలిండర్ క్యారీ చేయాల్సినటువంటి నీడ్ లేకపోవచ్చు వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీగా సెట్ అక్కడే ఉండి అక్కడే వర్క్ చేసుకున్నటువంటి వాళ్ళు అక్కడ ఇప్పుడే కొత్తగా వెళ్ళి అక్కడ ఉండాల్సినటువంటి ఫ్యామిలీస్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉండదు. సో 99% 99% ఈ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి పని చేసుకున్నటువంటి వాళ్ళు ఏదైతే ఈ సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బందికి సంబంధించిందే ఈ గ్యాస్ బర్నర్ అని భావించవచ్చు. దాన్ని పోలీసులు నిర్ధారిస్తే తప్ప ఖచ్చితంగా చెప్పలేము. అయితే దీని సేఫ్టీ ప్రికాషన్స్ ప్రాథమికంగా పాటించలేదు అని చెప్పడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. కావేరీ ట్రావెల్స్ శాఖ స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు యాజమాన్యం మాకు సంబంధం లేదనేసి ఈ సంఘటనకు మేము బాధ్యులు కాదు, కేవలం బైకర్ సంబంధించినటువంటి ప్రమాదం వల్లే జరిగిందనేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఇదొక్క కారణంగా స్పష్టంగా మనకు అర్థమైంది. పేలేటువంటి వస్తువులు ఇదొకటే కారణం కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ డ్రైవింగ్ చేస్తోంది ప్రత్యక్ష సాక్షి హరీష్ గారు. ఎవరైతే నిన్న మనం మాట్లాడించామో ఆయన వెనకాలే ఈ బస్సు వెనకాలే ప్రయాణిస్తూ ఉన్న సమయంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే అక్కడ అందరు మేర మాలికే మర్గయ్ అనేటువంటి మాటని బయటకు వచ్చిన ఒక డ్రైవర్ మాట్లాడుతున్నారట. మంటలున్న సమయంలో హరీష్ గారితో చూశారు. ఒక చిన్న అబ్బాయి ఆయనే బస్సు నడిపాడు అంటే సెకండ్ డ్రైవర్ క్లీనర్ లేదంటే సెకండ్ డ్రైవరో లేదంటే కొంచెం ఏజ్ తక్కువ ఉందని చెప్తున్నారు. ఒక ఎక్స్పీరియన్స్ లేనటువంటి వ్యక్తికి రాత్రి సమయంలో, అది కూడా ఒక 2 లైన్ హైవే అంటే 4 లైన్ హైవే అది, బట్ ఇరువైపులా ఉంటుంది కాబట్టి 2 లైన్ హైవే. సో ఆ సమయంలో ఆయనకి డ్రైవింగ్ చేయమని బస్సు ఇవ్వడం ఒక పొరపాటు. ఆ తర్వాత బస్సును ఢీ కొట్టిన తర్వాత కూడా ఆ బైక్ని ఢీ కొట్టిన తర్వాత అయినా కూడా హోల్డ్ చేయాల్సింది. అలా హోల్డ్ చేయకుండా 300 మీటర్ల వరకు రాక్కుంటూ వెళ్ళాడు, దాన్ని తోసుకుంటూ వెళ్ళాడంటే అక్కడ అర్థమవుతుంది బ్రేక్ వేయలేదని చెప్పి.
చాలా క్లియర్గా మళ్ళీ ఆయన ఒక్కడే దిగిపోయాడు, కానీ ఆ బస్సులో ఎవరు దిగడానికి అవకాశం ఇవ్వలేదు. ఆయన అప్పుడు అదే సమయంలో మంటలు చిన్నగా చెలరేగిన సమయంలో చూసుంటే అక్కడ డోర్ ఓపెన్ చేసి ఉన్నా, అంటే అక్కడ క్లోజ్ అండ్ ఓపెన్ పుష్ బటన్స్ ఉంటాయి కాబట్టి బస్కి ఆ డోర్ని ఓపెన్ చేసినా చాలామంది దిగిపోయేవారు. అక్కడ ఎవరికి అవకాశం లేదు. పోనీ ఎవరిని లిఫ్ట్ చేయలేదు, ఎవరిని లేపలేరు కూడా. అంటే పడుకుని పోయి ఉంటారు. 2 గంటల 40 నిమిషాల సమయం అంటే చాలా గాఢ నిద్రలో ఉంటుంటారు అందరు కూడా. ఎవరిని లేపలేదు. ఏదో ఒక పొరపాటు కనిపిస్తోంది. సో లగేజ్ క్యాబిన్లో ఈ సిలిండర్లు ఏంటి, మొబైల్ ఫోన్లు ఉన్నాయనంటే పార్సల్ తీసుకుని వెళ్తున్నారు. ఇలా ఎవరు ఊహించలేదు. అది కూడా ఒక ప్రమాదం అట్ సేమ్ టైం, బట్ అది ఊహించలేదు. కానీ సిలిండర్ అనేది డెఫినెట్గా అది తప్పకుండా పేలుడు పదార్థం, అది గ్యాస్ లీకేజ్ అంటే అందరూ ఇబ్బంది పడతామని మీకు కనీసం దృష్టి ఉండాలి కదా, సోయి ఉండాలి కదా. అది ఒక బిగ్ మిస్టేక్ కనిపిస్తోంది. ఇలా 1 కాదు 2 కాదు చాలా సంఘటనలు కూడా వాళ్ళ తప్పిదాలు కనబడుతున్నాయి. కానీ వీకావేరి ట్రావెల్స్ సంబంధించినటువంటి ఓనర్ మాత్రం మాకు ఏం సంబంధం లేదు, బైక్ ఆయన తప్పు చేశాడు, బైక్ డ్రైవర్ది తప్పు, ఆయన తప్పు మూలంగానే ఇన్ని ప్రాణాలు పోయాయని చెప్పి అసమర్థంగా సమాధానం చెప్తున్నాడు. అక్కడ దానికి అసలు స్లీపర్ కెపాసిటీ లేదు. మీరు గమనిస్తున్న దగ్గర అక్కడ ఎవరెవరు ఆ సమయానికి బస్సులో ప్రయాణించడానికి ఫుల్ లిస్ట్ ఉంది. దీంట్లో మృతులు ఎవరున్నారని చెప్పి చూస్తే కనుక అందరూ కూడా అప్పర్ బెర్త్లో ఉన్నవారే ఎక్కువ శాతంగా మరణించారు. అప్పర్ బెర్త్లో ఉన్నవారు ఏ ఒక్కరు కూడా మిగలలేదు. ఇప్పుడు బయటపడినటువంటి హరీష్ గారు కాపాడిన తర్వాత బయటపడిన 10 మంది ఎవరైతే ఉన్నారో అందరూ కూడా లోయర్ బెర్త్లో ఉన్నవారే. అప్పర్ బెర్త్లో కంప్లీట్గా ఎక్కడి వాళ్ళు అక్కడే సజీవ దహనం అయిపోయారు. ఒక అనూష అనే అమ్మాయి, ఆ తర్వాత ఇంకొకసారి దాత్రి అనే అమ్మాయి, రమేష్ అనేటువంటి వారి కుటుంబీకులు మొత్తం వీరంతా కూడా అప్పర్ బెర్త్లో సీట్లు రిజర్వ్ చేసుకొని అక్కడ పడుకున్న వాళ్ళే. వాళ్ళకి నో ఛాన్స్ ఎట్ ఆల్. సో ఇప్పుడు మరి అప్పర్ బెర్త్కి పర్మిషన్ ఉన్న వీళ్ళకి అంటే స్లీపర్ కెపాసిటీ 0. స్లీపర్ కెపాసిటీకి పర్మిషనే లేదు. కానీ రీడిజైనింగ్ చేసి ఆర్టీఓ అధికారులతో కుమ్మక్కైపోయి అడ్డగోలుగా డబ్బులు ఇచ్చి పర్మిషన్ తీసుకొచ్చుకొని రోడ్ల మీద ఒకే నెంబర్ ప్లేట్తో 10ల సంఖ్యలో బస్సులు నడిపించడాలు, ఇష్టం వచ్చినట్టుగా మనం చలాన్లు చూసినా కూడా 23,000 చలాన్స్ ఉన్నాయి ఈ ఒక్క బస్సు మీదే. వీకావేరి ట్రావెల్స్ సంబంధించినటువంటి ఈ ఒక్క బస్సు మీదే, ఈ నెంబర్ మీదే 23,000 చలాన్స్ ఉన్నాయి. మన హైదరాబాద్లోని రీసెంట్గా ఇనాగ్రేట్ అయినటువంటి PVNR ఎక్స్ప్రెస్ హైవే పైన సో చాలా పెద్ద మొత్తంలో 95 స్పీడ్తో, హైదరాబాద్ సిటీలో 95 స్పీడ్ అంటే నాకు అర్థం కాదు. హైదరాబాదులో 95 స్పీడ్, మియాపూర్ దగ్గర ఒక చలాన్, JNT దగ్గర ఇంకో చలాన్, నో ఎంట్రీ దగ్గర బస్సు పెట్టడం, నో ఎంట్రీ ఇవ్వడం, డేంజరస్ డ్రైవింగ్, ఇలాంటి చాలా అంటే మొదటి నుంచి ఒక నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతోంది ఈ బస్సుల యజమానికి సంబంధించిన వ్యవహారంలో. ఇప్పుడు మాత్రం నాకు ఏ సంబంధం లేదు, నేనంతా నీతివంతుని నిజాయితీవంతుని చాలా చక్కగా చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. మాకేం తప్పలేదు, మాకేం సంబంధం లేదు, బైక్ డ్రైవర్ వల్లే మేము ఈ రకంగా చేసామంటున్నారు. సో ఇక్కడ ద మోస్ట్ బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మన ఆర్టీవీ స్క్రీన్లో చూస్తున్నది ఏంటంటే 400 సెల్ ఫోన్లు ఉన్నాయంట లగేజ్ క్యాబిన్లో. ఒక సిలిండర్ కూడా ఉంది, మీరు చూస్తున్నారు అక్కడ సిలిండర్ని. ఆ సిలిండర్ లగేజ్ క్యాబిన్లో ఉందట. రైట్ సైడ్లో కనిపించిన మొబైల్ ఫోన్, ఆ 400 మొబైల్ ఫోన్ పార్సల్స్ లగేజ్ క్యాబిన్లో ఉన్నాయట. ఎప్పుడైతే ఆ బైక్ని బస్సు ఢీకొట్టిందో కొంత దూరం వెళ్ళగా అంటే 300 మీటర్ల వరకు తోసుకెళ్ళింది, దాన్ని పూర్తిగా బస్ కింద పెట్టేసుకొని బస్సు ముందుకెళ్ళింది. అంటే రాకుతూ పోయింది ఆ రోడ్డుకి, అలా తాకుతూ వెళ్ళడంతో స్పార్కిల్స్ వచ్చాయి, నిప్పురవలు రాజుకున్నాయి. దీంతో పెట్రోల్ ట్యాంక్ మూత లీక్ అయింది, బైక్ నుంచి పెట్రోల్ లీక్ అయింది. సో అది ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలు వెంటనే లగేజ్ క్యాబిన్లోకి ఉన్నటువంటి సిలిండర్కి, ఆ తర్వాత మొబైల్ ఫోన్స్ హీట్కి బ్యాటరీలు బ్లాస్ట్ అవడంతో ముందుగా అటువైపు ముందు భాగంలో ఉన్నటువంటి వారంతా కూడా స్పాట్లోనే వారికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. ఇక ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. కింది వైపు నుంచి ఇటు పెట్రోల్లో మంటలు, బైక్ పెట్రోల్ మంటలు డాష్ బోర్డ్లోకి రావడం, ఆ తర్వాత మంటలు వ్యాపించడం, ఆ తర్వాత లగేజ్ క్యాబిన్లో మొబైల్ ఫోన్స్ బ్లాస్ట్ అవ్వడం, సిలిండర్ అక్కడే ఉండిపోవడం, ఇవన్నీ కూడా ఒకదాని స్పీడ్లో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయి ముందు వైపుగా ఉన్నటువంటి వారంతా కూడా సజీవంగా దానం అయిపోయారు. వాళ్ళకి అసలు కనీసం బయటపడడానికి కూడా అవకాశం లేదు. కానీ మరోవైపుగా ఉన్నటువంటి సమయంలో అంటే లగేజ్ క్యాబిన్ కాకుండా ఇంకో వైపుగా ఉన్నవారు, లోయర్ బెర్త్లో ఉన్నవారు 10 మంది కూడా సేఫ్గా బయటపడగలిగారు. వారంతా కూడా ఆ గ్లాస్ని బ్రేక్ చేసుకొని కింద దూకగలిగారు. దాంట్లో జయసూర్య అనేటువంటి ఒక వ్యక్తి, ఇంకో మహిళ తన 2 ఏళ్ల పాపతో, ఇలా చాలామంది కూడా బయటపడ్డారు. అందరికీ చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. బట్ ఎనీహౌ వాళ్ళైతే ఇప్పుడు ప్రాణాలతో ఉండగలిగారు, ప్రాణాలతో బయటపడ్డారు.
సో ఇదే కనుక ముందుగా డ్రైవర్ ఆ మంటల్ని గుర్తించిన సమయంలో కనుక డోర్ ఓపెన్ చేసి ఉన్నా, లేదు ఆ బైక్ని ఢీకొన్న సమయంలోనే కనుక ఆపి ఉన్నా ఇంతటి ప్రమాదం జరిగేది కానే కాదు. ఆ బైక్ని ఢీకొట్టిన తర్వాత బహుశా ఆ బస్ డ్రైవర్ వాడొక చిన్న అబ్బాయి, అంటే 27 ఏళ్ళ అబ్బాయి, జూనియర్ డ్రైవర్ లేదా క్లీనర్ అని చెప్పొచ్చు. ఆ మెయిన్ డ్రైవర్ ఏమో పడుకొని పోయాడు బస్సులో. సో రెండవ డ్రైవరో లేకపోతే క్లీనరో బస్సు నడుపుతూ ఉంటే వాడు ఒకరిని తాకించాడు అని చెప్పి ఆ డ్రైవర్కో లేకపోతే ఇంకెవరికని తెలిస్తే ఏమైనా జరుగుద్దేమో అని చెప్పి అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు. సో ఎవడు తాకాడో కూడా తెలీదు. ఒకవేళ ఆ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి, డ్రైవర్ ఎవరైతే బైక్ రైడర్ ఉన్నాడో ఆ వ్యక్తిని ఆ బస్సు కనుక తాకించి ఆ వ్యక్తి చనిపోయి అక్కడి నుంచి బస్సు వెళ్ళిపోయినా కూడా రాత్రి సమయంలో ఏదో గుద్దేసి వెళ్ళిపోయి ఉంటుందని అనుకుంటారు తప్ప ఎగ్జాక్ట్గా వి కావేరీ ట్రావెల్స్ బస్సే ఢీ కొనడం మూలంగా చనిపోయారని చెప్పేది ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్. బహుశా హిట్ అండ్ రన్ కోసం ప్రయత్నం చేస్తుంటాడు. ఏదో తాకింది, ఇక చనిపోయాడు, నేను అక్కడి నుంచి వెళ్ళిపోదామన్న రకంగా అలా వెళ్ళిపోయాడు. కానీ సడన్గా మంటలు రావడం, ఆ బైక్ పూర్తిగా బస్సు కిందకి వెళ్ళిపోవడం, దీంతో ఆ బస్సు సౌండ్ అధికంగా రావడం, అది తాకుతూ వెళ్తుంది రోడ్డు కంటే అధికంగా సౌండ్ రావడం, ఇవన్నీ జరిగిన తర్వాత బస్సు ఆపాడు. లేదనంటే బస్సు ఆపకపోయేవాడు. హిట్ అండ్ రన్. అక్కడ చనిపోయిన వ్యక్తి కూడా ఒకవేళ ఈ బస్సు కనుక ఈ ప్రమాదం దారిన పడకుండా ఉండి ఉంటే ఎవరు ఎలా చనిపోయాడో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ ఉండేది. కానీ ఇక్కడ ఆ వ్యక్తి మంటలు చెలరేగాయి కాబట్టి హోల్డ్ చేయగలిగాడు. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ మీరు చూస్తారు మొత్తం కూడా అవన్నీ కూడా పేలిన సెల్ ఫోన్కి సంబంధించినటువంటి ఆ విజువల్స్ మీకు ఎక్స్క్లూజివ్గా యాక్టివ్ చూపిస్తుంది విజువల్స్ని. సో లోపల మొత్తం కూడా ఫోన్స్ వచ్చాయి. P1 మోడల్ ఫోన్స్ అవన్నీ కూడా. సో ఆ బాక్సులు ఇంకా మనకు కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి, అది లగేజ్ క్యాబిన్లో 400 మొబైల్ ఫోన్స్, P1 మొబైల్ ఫోన్స్, ఒక సిలిండర్, ఇవన్నీ అక్కడ మంటల తాటికి ఆ వేడికి బ్యాటరీలు బ్లాస్ట్ అవడం మూలంగానే ఇక్కడ ఈ ప్రమాదానికి మరింతగా వాటిల్లిందనేది చూడండి. ఇక్కడ ఎల్లో కలర్ డబ్బాలన్నీ కూడా, ఆ పసుపు రంగు డబ్బాలన్నీ కూడా మొబైల్ ఫోన్సే. ఆ బ్యాటరీలు పెరగడం మూలంగానే ఈ ప్రమాదం మరింతగా ఎక్కువైందనేది ఇప్పుడు ఫారెన్సిక్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఒకదాని వెంట ఇంకోటి మనం చూస్తున్న కొలది అనేక తప్పిదాలు, అనేక రకాల సేఫ్టీ ప్రికాషన్స్ని పాటించకపోవడం అనేటువంటి అంశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. సో వి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం డెఫినెట్గా దీనికి బాధ్యత వహించాల్సిందే. మాకేం సంబంధం లేదు, బైక్ డ్రైవర్ మూలంగానే మేము ఇలా ఇబ్బంది పడ్డాం, ఇంతమంది మరణాలకి బైక్ డ్రైవరే కారణం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం అటు వి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం చేస్తోంది. సో ప్రస్తుతానికి ఇంకా ఫోరెన్సిక్ అధికారులు అక్కడ విచారణ కొనసాగిస్తున్నారు. ఒకదాని వెంట ఒక తప్పిదం బయటపడుతోంది. సిలిండరు, లేకపోతే ఇక్కడ బస్ డ్రైవర్ డోర్ ఓపెన్ చేయకపోవడం, తర్వాత బస్సుని ఆపకపోవడం, మొబైల్ ఫోన్స్ని క్యారీ చేయడం, ఇవన్నీ తప్పిదాలు కనబడుతున్నాయి. సో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఎక్కడైనా సిగ్గు తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని ఆలోచించకపోతే ఇటువంటి ప్రమాదాలు ఇంకా చాలా జరిగే అవకాశం కనబడుతుంది. సో కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం పైన ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు, హై బీపీ బహి. నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో, ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.